సాయంత్రం 6 గంటలు. స్వర్ణ వంటగదిలో కాఫీ చేస్తుంది. కాని ఆమె చూపులు మాత్రం గుమ్మం వైపే ఉన్నాయి. అప్పుడే బయటి నుండి రాహులొచ్చాడు. చాలా నీరసంగా, దిగులుగా వచ్చి హాల్లో కూర్చున్నాడు. రాహుల్ తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్న ఆఫీస్ నుండి రాగానే ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. స్వర్ణ అప్పుడే కాఫీ కప్పులు టేబుల్ మీద పెడుతూ, ఏంటో ఈ మధ్య మనోడు మొహం అస్సలు సరిగ్గా ఉంచటం లేదు. అన్నయ్య వచ్చినా కనీసం నవ్వడం కూడా మర్చిపోయాడు అన్న రఘు నవ్వుతూ, ఏమైందిరా? మళ్ళీ ఏదైనా రిజెక్షన్ మెయిల్ వచ్చిందా ఏంటి? అదే అన్నయ్య, వరుసగా 3 ఇంటర్వ్యూలయ్యాయి. ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అసలు నా చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందా లేదా అని భయంగా ఉంది. మీ మీద ఇలా ఎంతకాలం భారంగా ఉండాలో అర్థం కావటం లేదన్నయ్యా. అని బాధగా నిట్టూరుస్తూ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెప్పుడు మాకు భారమయ్యావు? చదువైపోగానే ఉద్యోగం వచ్చేయాలని రూలుందా ఏంటి? అసలా మాట ఇంకోసారంటే అన్నయ్య సంగతేమో గాని నేను మాత్రం నీతో మాట్లాడను అని కాస్త కోపంగానే అంటుంది. అది కాదు వదినా, నీకు తెలుసు కదా నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావో. నా మీద నీకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నానేమో అనే నా బాధ. ఒరే తమ్ముడు, వదినంటే నీకు దేవత అని అందరికీ చెప్తుంటావు కదా. మరి ఆ దేవత దీవెనలున్నప్పుడు నీకు మంచి రోజులు రాకుండా ఎక్కడికి పోతాయి? ప్రయత్నం మానకు, ఫలితం అదే వస్తుంది. అవునరా, ఒక పంచేయ్. రేపొద్దున్నే ఆ దేవుడికి దండం పెట్టుకుని నీకిష్టమైన సేమియా పాయసం తినివెళ్ళు. నీకు ఖచ్చితంగా మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అప్పటి వరకు ఈ టెన్షన్లన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు. రాహుల్ కళ్లల్లో నీళ్లు. చిరునవ్వుతో, నాకు తెలుసు వదినా, అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచావు. నీ మాట మీద నమ్మకంతో మళ్ళీ కొత్తగా మొదలు పెడతాను. నువ్వు పక్కనుంటే చాలు, ఏ కష్టమైనా నాకు చిన్నగానే కనిపిస్తుంది. అదే లెక్క. సరే కాని వదిన మరిదికి మాత్రమే పాయసమా? నా పరిస్థితి ఏంటి? స్వర్ణ నవ్వుతూ, మీ ఇద్దరికి పెడతానులేండి, ముందు కాఫీ తాగండి, చల్లారేలా ఉంది. వీళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనురాగం వెలకట్టలేంది. ఏంట్రా రాహుల్, అలా దూరంగా ఆకాశం వైపు చూస్తున్నావు? ఫోన్ కూడా పక్కన పడేశావు, ఏంటి విషయం? అని రాహుల్ దగ్గరికొచ్చాడు శ్రీను. ఏం లేదురా, లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. ఒక పక్క చూస్తే కెరీర్ ఇంకా సెటిల్ అవ్వలేదు. మరో పక్క నా మనసులో ఉన్న ప్రేమ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం సరిపోవటం లేదు. రెండింటి మధ్య నలిగిపోతున్నాను. అర్థం చేసుకోగలనురా, కానీ ఒకటి గుర్తుంచుకో. జాబ్ అనేది నీ భవిష్యత్తుకి పునాదైతే, ప్రేమ అనేది ఆ భవిష్యత్తులో నీకు తోడుగా ఉండే నీడ. ఒకదానికోసం ఇంకోదాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ శ్రీను, ఇప్పుడున్న కాంపిటీషన్లో మంచి జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రోజూ రిజెక్షన్స్ చూస్తుంటే భయం వేస్తోంది. జాబ్ లేకపోతే నా ప్రేమను ఎవరు గౌరవిస్తారు అన్న సందేహం నన్ను వెంటాడుతోంది. చూడు రాహుల్, జాబ్ రావడానికి స్కిల్స్ ఎంత ముఖ్యమో ఓపిక కూడా అంతే ముఖ్యం. నువ్వు పడే ప్రతి కష్టం ఒక లెసన్ అనుకో. ఇక ప్రేమ విషయానికొస్తే, తన మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే అది నీకు బలహీనత కాకూడదు, నీ బలమవ్వాలి. తనని బాగా చూసుకోవాలనే తపన నీకు జాబ్ కొట్టాలనే పట్టుదలను పెంచాలి. అవునరా, తను కూడా ఎప్పుడు అదే అంటుంది. నువ్వు సక్సెస్ అయ్యే వరకు నేను నీకు తోడుంటాను అని ధైర్యం చెప్తుంది. తన నమ్మకాన్ని చూస్తుంటేనే నాకింకా భయం వేస్తోంది. ఆ భయాన్ని బాధ్యతగా మార్చుకో. ఈ టైంలో ఎమోషనల్గా లో అవ్వటం సహజం, కానీ కష్టపడటం ఆపకు. ఒకసారి జాబ్ వస్తే నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే మీ ఇంట్లో కూడా మీ ప్రేమను అంగీకరిస్తారు. అప్పుడు నీ సక్సెస్ డబుల్ అవుతుంది. ఆ మాటలకు రాహుల్ చిరునవ్వుతో, కరెక్ట్గా చెప్పావురా. డీలా పడిపోతే ఉన్న అవకాశం కూడా పోతుంది. రేపటి నుంచి మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ప్రిపేర్ అవుతాను. జాబ్ కొట్టాలి, నా ప్రేమని గెలవాలి. అది అసలైన రాహుల్ అంటే. పద, ఒక ఛాయ్ తాగి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్లాన్ చేద్దాం అని శ్రీను రాహుల్కి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాడు. ఈ కాలంలో నీలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం రా శ్రీను. చాలుగాని పద వెళ్దాం అని ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రాహుల్ గదిలో ఫోన్లో మెల్లగా, లేదు ప్రియా, నీకు తెలుసు కదా, జాబ్ రాగానే ఇంట్లో విషయం చెప్పేద్దామనుకున్నాను. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. వదినకు తెలిస్తే ఏమనుకుంటుందో అనిపిస్తుంది. ఆవిడంటే నాకు ప్రాణం. తను నా ప్రేమను అర్థం చేసుకుంటుందా? బయట వదిన నిలబడి వింటుంది. రాహుల్ మనసులో తన మీద ఉన్న గౌరవానికి, అలాగే తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయానికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆమె తనని తట్టుకొని తలుపు తడుతుంది. రాహుల్, లోపలున్నావా? కాఫీ తెచ్చాను. రాహుల్ కంగారుగా ఫోన్ పెట్టేసి తలుపు తీస్తూ, ఆ వదినా, రా, ఎప్పుడొచ్చావు అని తడబడుతూ అడిగాడు. ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ, ఇప్పుడే వచ్చాన్రా. ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు, డిస్టర్బ్ చేశానా? లేదు వదినా, అది
ఫ్రెండ్తో జాబ్ గురించి మాట్లాడుతున్నాను. స్వర్ణ అతని కళ్ళల్లోకి చూస్తూ, అవునా? ఫ్రెండ్ గురించేనా? లేక నీ మనసులో ఉన్న ఇంకెవరి గురించైనానా? నీ కళ్ళల్లో ఏదో కొత్త మెరుపు కనిపిస్తోంది. ఆ ఫ్రెండ్ నీకు చాలా స్పెషల్ అనుకుంటా. రాహుల్ తలదించుకొని, అదేం లేదు వదినా, మామూలుగానే. సరేలే రాహుల్, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకేదిష్టమో, ఏది నీకు సంతోషాన్నిస్తుందో అదే నాకు కూడా ఇష్టమే. నీ మనసులో ఏదైనా ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు నాకే చెప్పు. నీ దేవత నీకండగా ఉంటుంది, సరేనా? రాహుల్ ఆశ్చర్యంగా వదిన వైపు చూస్తూ, వదినా, నువ్వు... స్వర్ణ అతని మాట పూర్తి చేయనివ్వకుండా, ముందు ఈ వేడివేడి కాఫీ తాగు. రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, దానిమీద దృష్టి పెట్టు. నీ కష్టానికి తగిన ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత నీ మనసులో ఉన్న ఆ ప్రియమైన విషయాన్ని మనమే ఇంట్లో అందరికీ చెప్దాం. స్వర్ణ అక్కడ్నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వదినకు అన్నీ తెలిసినా తనని ఇబ్బంది పెట్టకుండా ఎంత బాగా చెప్పిందో అని తనలో తానే మురిసిపోతాడు. దాంతో తన మనసులో, నిజంగానే నువ్వు దేవతవి వదినా. నా మనసుని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఆ రోజు రాత్రి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు అన్నయ్య రఘు, ఏంట్రా రాహుల్, ప్లేట్లో అన్నం అలాగే ఉంది? వదిన నీకిష్టమైన కూర చేసింది. తిండి మీద లేని ధ్యాస ఇంకెక్కడుంది? ఎక్కడుంటుందిలేండి, మా నోడి ధ్యాసంతా ఇప్పుడు లక్ష్యం మీదుంది. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ఆ టెన్షన్లో ఉన్నట్టున్నాడు. రాహుల్ నీళ్లు తాగుతూ తడబడుతూ, అవునన్నయ్యా, అదే ఆలోచిస్తున్నాను. టెన్షన్ పడకురా, నీ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అయినా నీ వెనుక నీ వదిన దీవెనలున్నాయిగా, ఇంకేం? అని రఘు అంటుండగా, నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. కాని రాహుల్, ఇందాక ఎవరో ఫోన్లో అడుగుతున్నారు కదా, వదిన నా ప్రేమను అర్థం చేసుకుంటుందా అని. ఆ అబ్బాయికి చెప్పు, వాళ్ళ వదిన అంత స్ట్రిక్ట్ ఏమీ కాదని. ఆ మాటలకు రాహుల్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతాడు. అన్నయ్య ఆశ్చర్యంగా వదిన వైపు చూస్తాడు. ఏంటి స్వర్ణ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, మన రాహుల్ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి అడుగుతున్నాడట. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. వాళ్ళ వదినకు చెప్తే ఒప్పుకుంటుందా అని. మనోడు వాడికి సలహాలిస్తున్నాడు. అవునన్నయ్యా, వాడు చాలా భయపడుతున్నాడు. అందుకే నేనే ధైర్యం చెప్పాను. నువ్వు కరెక్ట్గానే చెప్పావు రాహుల్. ఎవరికైనా సరే ముందు ఒక బాధ్యత గల ఉద్యోగం ఉంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను గౌరవిస్తారు. ఆ అబ్బాయికి చెప్పు, రేపు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వమని. ఆ తర్వాత వాళ్ళ వదినే స్వయంగా ముహూర్తాలు పెట్టి పెళ్లి చేస్తుందని. నువ్వు భలే దానివి స్వర్ణ. వాడి ఫ్రెండ్ విషయం నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అని రఘు అనగా, ఎందుకుండదు? మన ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా మనమిచ్చే ధైర్యమే కదా ముఖ్యం. ఏమంటావు రాహుల్? కరెక్ట్గా చెప్పావు వదినా. రేపు ఎలాగైనా జాబ్ కొట్టి చూపిస్తాను. ఆ ఫ్రెండ్ తరపున నీకు ప్రామిస్ చేస్తున్నాను. సరే సరే, త్వరగా తినిపడుకో. రేపు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి. వదిన అక్కడ్నుంచి వెళ్తూ రాహుల్ వైపు చూసి కన్ను గీడుతుంది. రాహుల్ మనసులో ఉన్న భారమంతా దిగిపోయి రెట్టింపు ఉత్సాహంతో తన గదిలోకి వెళ్తాడు. మరుసటి రోజు రాహుల్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి కాసేపటికి ఇంటర్వ్యూ ముగించుకొని బయటికొస్తాడు. వదిన చెప్పిన మాటలు అతనిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అప్పుడే అతనికి రిజల్ట్ తెలుస్తుంది. ఫోన్ రింగ్ అవ్వగానే ఎత్తాడు. హలో, అవును, నేను రాహుల్ని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ రాహుల్, మీ పర్ఫార్మెన్స్ మాకు చాలా నచ్చింది. మీరు మా కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. రేపే వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. రాహుల్ వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్లాడు. వదిన పూజ గదిలో ఉండగా గట్టిగా పిలుస్తాడు. వదినా, వదినా, ఎక్కడున్నావు? స్వర్ణ బయటకొస్తూ, ఏమైంద్రా, ఎందుకంత కంగారు? వదిన కళ్లకు దండం పెట్టిన రాహుల్, వదినా, నాకు జాబ్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే ఆ దేవత దీవెనలు పలికాయి. స్వర్ణ సంతోషంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నాకు తెలుసురా, నువ్వు సాధిస్తావని. ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం వచ్చింది కదా, మరి ఆ ముఖ్యమైన మనిషికి ఫోన్ చేసి చెప్పవా? చెప్తాను వదినా, ఇప్పుడే చేస్తాను. జాబ్ వచ్చిన ఆనందంలో రాహుల్ వెంటనే ప్రియకు ఫోన్ చేస్తాడు. హలో రాహుల్, ఏమైంది? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఎందుకింతసేపు ఫోన్ చేయలేదు? అని ప్రియ కంగారుగా అడిగింది. రాహుల్ ఉత్సాహంగా, ప్రియా, ఒకేసారి 2 గుడ్ న్యూస్లు చెప్పాలి. కానీ ఫోన్లో కాదు, డైరెక్ట్గా చెప్పాలి. అవునా? అంత గుడ్ న్యూస్ అంటున్నావు, ముందదేంటో చెప్పురా, టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? మనం ఎప్పుడు మీట్ అయ్యే స్పాట్కి రా, ఇప్పుడే. సరే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి ఇద్దరూ స్పాట్కొచ్చారు. రాహుల్ మరియు ప్రియ ఎప్పుడూ కలిసే ఒక ప్రశాంతమైన సరస్సు ఒడ్డున
రాహుల్ ముఖంలో ఆనందం చూసి ప్రియకు ఏదో పెద్ద శుభవార్తే అని అర్థమవుతుంది. రాహుల్, ఏంటా కంగారు? ఫోన్లో చెప్పొచ్చు కదా. అంత దూరం నుండి పరిగెత్తుకుంటొచ్చాను. ఏంటి ఆ 2 గుడ్ న్యూస్లు? రాహుల్ ప్రియ చేతులు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ, ప్రియా, ఫస్ట్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. జీతం కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. ప్రియ ఆనందంతో నోరు మూసుకొని, నిజంగానే రాహుల్, ఎంత మంచి వార్త చెప్పావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అది కేవలం నీ నమ్మకం వల్లే సాధ్యమైంది ప్రియా. ఇక రెండో విషయం, అది వింటే నువ్వింకా ఆశ్చర్యపోతావు. ఏంటది? త్వరగా చెప్పు. మా వదినకు మన విషయం తెలిసిపోయింది ప్రియా. ఏంటి? తెలిసిపోయిందా? ఎలా? ఏమన్నారు? ఇంట్లో గొడవైందా? అదే మ్యాజిక్. ఆవిడకన్నీ తెలిసినా నన్ను అడగలేదు. పైగా ఇండైరెక్ట్గా నాకు హింట్ ఇచ్చారు. నువ్వు జాబ్ కొట్టిరా, ఆ అమ్మాయితో నేనే పెళ్లి జరిపిస్తానన్నట్టుగా మాట్లాడారు. ఆవిడ మన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే ఇక మనం భయపడాల్సిన అవసరం లేదా రాహుల్? మీ వదినమ్మ మనల్ని అర్థం చేసుకున్నారా? అవును ప్రియా, మా వదినంటే నాకు దేవత అని ఊరికే అనలేదు. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఒక పక్క మంచి జాబ్, మరో పక్క వదిన సపోర్ట్. ఇప్పుడు ధైర్యంగా మీ నాన్న దగ్గరకొచ్చి నీ చెయ్యి అడగగలను. నువ్వు జాబ్ కొడతావని నాకు తెలుసు రాహుల్, కానీ మీ వదినమ్మ ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. అవును, అందుకే రేపు వదిన్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను. మన ప్రేమ ప్రయాణం పెళ్లిపీటల వరకు వెళ్ళబోతుంది. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పాను కదా, మరి నాకు స్వీట్గా. హలో రాహుల్ గారు, కాస్త కంట్రోల్ చేసుకోండి. మీ ఇంట్లో ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, కానీ మా ఇంట్లో ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ ఫ్రెండ్షిప్ చేయాలంటేనే స్టేటస్ చూస్తుంది. ఇక మన ప్రేమ విషయం తెలిస్తే ఏమంటుందో అని భయంగా ఉంది. మళ్ళీ ఇదేం ట్విస్ట్? ఇంతవరకు జాబ్ గురించి టెన్షన్ పడ్డాం, ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ గురించి చెప్పి భయపెడుతున్నావు. నువ్వేం భయపడకు రాహుల్, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏమడిగినా నో అనలేదు తెలుసా. ఒకవేళ నో అంటే నేను చేస్తానని చెప్తాను. ఆహా, చెప్పడం కాదు, నిజంగా అలాగే చేస్తాను. నిన్ను తప్ప నేనెవ్వరినీ నా లైఫ్లోకి రానివ్వను. షటప్. ఏంటి ప్రియా, నేనింతవరకు కష్టపడింది దీనికోసమా? అరే, మా అమ్మ ఒప్పుకుంటే కదా, అదంతా నేను చూసుకుంటాను. మా అమ్మను ఒప్పించుకుంటా. యూ డోంట్ వరీ. అరే, స్మైల్ ఇవ్వు బాబు. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు.